అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో ఇటీవల వైసీపీ నుండి టీడీపీలో జాయిన్ అయిన సర్పంచులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమకు వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకపోవడం వల్ల గ్రామంలో తలెత్తుకోలేకపోతున్నామని, గత ప్రభుత్వం హయాంలో ప్రతిపక్షంలో ఉన్న గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు లోటు ఉండేది కాదని తెలిపారు. అందువల్లనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో టీడీపీలో చేరామని, కొందరు పని కట్టుకుని వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని, మేము కూడా వ్యక్తిగతంగా ధర్మశ్రీ లొసుగులు గురించి మాట్లాడితే అధిష్టానం కనీసం అతనికి బీఫామ్ కూడా ఇవ్వదని, రెచ్చగొట్టి విషయాన్ని అంతవరకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ముద్దుర్తి సర్పంచ్ వెంకట్, వెంకన్నపాలెం సర్పంచ్ మొల్లు ఈశ్వరరావు, నర్సాపురం సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. నేను ఫస్ట్ సారి పోటీ చేసి వైఎస్ఆర్లోకి వెళ్ళిన తర్వాత అయితే ఫస్ట్ సారి ఏం చెప్పారండి ఎమ్మెల్యే గారు, నువ్వు పోటీ చేయకరా, గతంలో 2 సార్లు సోమిరెడ్డి పోటీ చేశాడు, నువ్వు ఆగిపోన్నారు. ఆగిపోతే నేనేంటంటే గతంలో 2 సార్లు ఆయన చేశారు కదా, ఆయన ఆగమనండి, కొత్తోడికి ఇద్దాం, నాకపోతే కొత్త కోళ్ళు వేరే వాళ్ళకి ఇద్దామని చెప్తే లేదు అలా కుదరదు, ఆడే ఉండాలా, నువ్వు ఆగిపోంటే నేను ఆగిపోలేదు, నేను పోటీ చేశాను, నా డబ్బులే ఖర్చు పెట్టి నా రూపాయలు తీసుకోలేదు, నేను గెలిచి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళానని. వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కనీసం రూపాయి వెంకన్నపాలెంలో పనిచేసింది పాపాలు లేదు, ఆ సచివాలయం తప్ప. గడప గడపకి వచ్చారు, గడపలు అడిగెట్టారు, పని లేదు, ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. సార్ 7 సార్లు ఎలాగైందంటే నర్సాపురం మాకు లింక్ పెట్టారు, వచ్చింది 20 లక్షలు, 10 లక్షలకి 10 లక్షలు నాకు, ఆ 10 లక్షల పని కూడా లేదు. పూర్తిగా నేను వచ్చిన తర్వాత కనీసం ఒక వాలంటీర్లు వేసుకోలేదు పాపం, ఒక వాలంటీర్ని కూడా డిఆర్ఓ దగ్గర నాకు లెటర్ ఇస్తే డిఆర్ఓ దగ్గర కనీసం డైరెక్ట్ పర్మిషన్ తీసుకొని చెప్తే ఆయన ఒక మనిషి చెప్తే ఆఫీసర్ ఆర్డర్ వేసిందని విఆర్ఓ అని, అదేంటని నువ్వే రాసిచ్చావు, నువ్వే సంతం పెట్టించావు, ఇదేంటి ఉదయం ఇచ్చావు సాయంకాలం పీకించావు, ఇదేమి రాజ్యం నాకు అర్థం కాలేదని చెప్తే లేదురా ఏది అయిపోయింది పక్కన పెట్టు, మరోసారి చేద్దామంటే ఎన్నిసార్లు చేస్తారు సార్ విఆర్ఓ ఉద్యోగాలు, ఒకసారి ఇచ్చిన తర్వాత 2వ సారి కూడా అయ్యేది కదా, అది మంచి పద్ధతి కదా అని చెప్పాను. చెప్తే ఆ తర్వాత వాలంటీర్ నాకు లేచాను, వేస్తే దాన్ని కూడా పీకించారు, ఉదయం వేసారు సాయంకాలం పీకినారు. సార్ ఎలాగో ఎమ్మెల్యే వారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం, మీ ఎమ్మెల్యే గారు పేరు మార్చమన్నారు, పేరు మార్చామని చెప్పారు. కనీసం ఒక గ్రామ సర్పంచ్కి కనీసం గౌరవం లేకపోతే రేపు పొద్దున పార్టీకి మనుగడ వెళ్ళిపోతుందండి. కేడర్ లేకపోతే వాలంటీర్లతో పని జరిగిపోతా, కనీసం అక్కడ సర్పంచ్కి కనీసం ఏం చేస్తున్నారండి, నీ బాధ ఏంటి, నీ వేద ఏంటి, ఆ వేద ఏంటి కనీసం అడిగే బాధ్యత శాసనసభ్యులకు ఉంది. ఎందుకంటే మేము ఆయనతో కలిసి పనిచేస్తున్నాం కనుక. అంతకుమించి నా గ్రామంలో అయితే కనీసం ఇంటింటి కూరగాయలు కూడా 4 వార్డులు అడ్డు ఉండిపోతే జయ్యి గారికి అలాగే మన ఎమ్మెల్యే గారికి కాంట్రాక్ట్ చెప్పినా ఆ పని పూర్తి అవ్వలేదు. ఆ ఉన్న కుళాయిలు కూడా పనాయి, కొత్త కుళాయిలు అయితే ఉన్న కుళాయిలు అయిపోయినాయి. వీటికి లింక్ ఎట్టు తెలిస్తే ఏడు బాబు ఉన్నది కాదు, ఉన్న కుళాయిలను పాటించినా కాదు, ఈ కొత్త కుళాయిలు అయ్యి పారలేదు చాలా ఇబ్బంది పడుతున్నాం. దానికి కూడా చాలాసార్లు జయగారితో చెప్పడం జరిగింది, లేదు బాబు చేస్తామని చెప్పారు, ఆ పని కూడా పూర్తి అవ్వలేదు సార్. ఇక మరి ఎందుకంటే మాకు ఆ పార్టీలో ఎప్పుడైతే విలువ లేదో ఇంకెందుకు ఈ పార్టీలు ఇంతే సంవత్సరం ఇదే పని కదా సర్పంచ్కి అని నాకు నా ఇష్టంతో నేను స్వయంగా ఎవరు పిల్లలేదు, నేను తెలుగుదేశంలోకి నేను కావాలని వెళ్ళిపోయాను. నేను ఎవరైతే నన్ను పిల్లలేదు, నేను స్వయంగా నాతో పాటు దగ్గర 200 మంది వచ్చారండి కార్యకర్తలు, వార్డు మెంబర్లు అనమాట. అందరూ వచ్చారు, అందరూ అనుకొని మీటింగ్ పెట్టుకొని వెళ్ళాను. టీడీపీ క్యాడర్ని కూడా అడిగానండి, అది కూడా సీనియర్లు అందరిని అడిగాను, ఒరే బాబు మా పరిస్థితి అయితే బాగోలేదు, మరి మేము మీ టీడీపీలోకి వద్దాం అనుకుంటున్నాం, మేము ఇప్పుడు మీరు కూడా మీటింగ్ పెట్టుకోండి, నేను కూడా ఒకసారి ఎమ్మెల్యే గారు అడుగుతానని చెప్పాను. వాళ్ళు కూడా మీటింగ్ పెట్టారు, ఏదో కొద్ది తగ్గిన పడ్డారు. ఏదేమైనా నేను ఒకేసారి చెప్పాను, నేను సర్పంచ్ 5 ఏళ్ళు చేద్దామని అనుకున్నాను, మరి ఈ మా ప్రయాసాలు ఏం చేయలేకపోయాను. ఏమైనా టీడీపీ గవర్నమెంట్ వస్తే నిజంగా మన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మాకు నిజంగా కేఎస్ఎన్ నిజంగా బ్రహ్మాండమైన రోడ్లు వేసారు. నేను ఆ రోజు ఏ పార్టీలు లేను, ఖాళీగా ఉన్నాను. నిజంగా ఈవేళ ఆయన ఇచ్చిన ట్యాంక్ నీళ్ళే తాగుతున్నాం, కొత్త ట్యాంక్ వచ్చింది ఇంకా మాకు ఓపెన్ అవ్వలేదు. తర్వాత నిజంగా అయితే మేము వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత కనీసం ఒక్క రోడ్డు వేయలేకపోయింది, ఒక్క కాలం కట్టలేకపోయింది. అది పరిస్థితి. అందుకని నా ఇష్టంతో నా ఇష్టపూర్వకంగానే నేను ఎవరన్నా రమ్మలేదు, నేను స్వయంగా వచ్చాను టీడీపీలోకి. న్యాయం జరుగుతుందని అది కూడా మన దయస్ మీద నేను సీఎం రమేష్ గారితో కూడా మాట్లాడినా, అయ్యా మీరు గెలుస్తారు, మీరు బీజేపీ కేంద్రంలో ఉంటుంది, మీరు కేంద్ర మంత్రి వస్తుంది, నా గ్రామాన్ని దత్తత తీసుకుని సార్ అని చెప్తే కంపల్సరీగా తీసుకుంటానని చెప్పారు సార్. అది కూడా అడిగాను. నేను ఆల్రెడీగా మీరు చూడొచ్చు, వీడియోలు కూడా మాట్లాడిన చెవిలో మాట్లాడితే చెప్తామని చెప్పారు. నేను అడిగాను సార్, నాకు అది చేసి పెట్టండి సార్ నేను ఉన్నప్పుడు, మీరు కూడా ఎందుకంటే
భారీ మహిళతో గెలిచారు. సీఎం రమేష్ రావాలా, పరిశ్రమలు కావాలా అని యువత అంతా రెడీగా ఉన్నారు. మనం చెప్పే పని లేదు. ప్రతి ఒక్కరు మీడియా తెలుసు, పేపర్ తెలుసు, టీవీ చూస్తున్నారు. ఏ మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ చేయగలడో ప్రజలకు కూడా తెలుసు. మనం చెప్పవసరం లేదు ప్రత్యేకంగా. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో ఉంది కనుక అమిత్ షాతో మాట్లాడగలడు, ప్రధానమంత్రి నరేంద్రతో మాట్లాడగలడు, నిర్మలా సీతారామన్తో మాట్లాడగలడు. సీఎం రమేష్కి అంత బలం ఉంది, పట్టున్నాడు, పరిశ్రమలు తేగలగాడు. అందుకే ఇవాళ అందరూ ఆయన అంటే ఇష్టపడుతున్నారు. అంతే తప్ప మరో రకం కాదు. లోకలు నాలుగు కాదు, పనిచేసి కూడా కావాలి. అక్కడ పనిచేసి పరిశ్రమలు కావాలా, అది తప్ప నాలుగు లోకలేటండి. పనిచేసి కూడా కావాలి. నేనే వెంకటపల్లి పోటీ చేస్తున్నాను, వేరే ఎక్కడ పోటీ చేయాలనుకోండి. నాలుగు మరి గంట శ్రీనివాసరెడ్డి పోటీ చేయలేదు. ఎలా అందరూ పోటీ చేస్తారు. నాలుగు కాదు, పనిచేసే వ్యక్తి కావాలి. అంతే తప్ప మరొక రకం కాదు. ఎవరిని విమర్శించే పని లేదు. పనిచేసే మనిషి కావాలని మనం కోరుకుంటున్నాం అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. ఏ పార్టీ మీద విమర్శించే పని లేదు. ఎవరిని కూడా మేము దూషించం కూడా. నేను అడిగి నిర్ణయం తీసుకున్నాను. అవసరమైతే నా దగ్గర ఒక వీడియో ఉంది, ఆ వీడియో వినండి. నా పక్క పంచాయతీలో 2 కోట్లు వర్క్ చేశారు. నా పంచాయతీలో ఒక ఇంటికి అదే 100 రూపాయలు వచ్చి పెట్టలేదు. అక్కడ ప్రతి గ్రామానికి ఏం చేసి మీకు అదే చేసాం. అలాగే అవుతున్నాయా? అలాగే మీరు చేసిన మీ రికార్డులో ఉంటుంది. మా ఊర్లోనైతే చేయదు. మీరు సచివాలయం ఎక్కడ ఉంటుంది? సచివాలయం కట్టలేదా? సచివాలయం కట్టాం, కట్టాం. అవి కూడా నా డబ్బులు అందులో ఉన్నాయి. అది కట్టాము. అవి కూడా ఇంకా ఏం తీసుకోలేదు. అవి కాకుండా నర్సింగ్లో ఎంత వర్క్ చేశాడు, నేను ఎంత వర్క్ చేశాను. మా ఇద్దరికే మీ పక్క పక్కనే కదా. ఏమో నర్సింగ్లో ఏం వర్క్ చేశాడు నాకు ఉంటుందిరా. విన్నారు కాబట్టి నా గ్రామానికి న్యాయం జరగలేదని నా గ్రామంలో ఉన్న ప్రజలందరితో నిర్ణయం తీసుకొని ఈరోజు ఏదైతే కేఎస్ఎన్ఎస్ రాజు గారు ఉన్నారో బహిరంగంగా ఒక 8,000 మందితో ముద్దూర్తి గ్రామంలో ఎప్పుడు కనీ విని ఎరగనిగా మీటింగ్ పెట్టుకొని డేస్ మీద పెద్దలందరితో కూడా నేను బహిరంగంగా మా గ్రామంలోనే నేను జాయిన్ అయ్యాను. లేదంటే ఆయన దగ్గర నాకు ఏమాత్రం రాజకీయ అధికారం అనుభవించినా కానీ, లేదంటే నా పర్సనల్గా ప్యాకేజీగా తీసుకున్నా కానీ, నా ఊరిలో నేను మీటింగ్ పెట్టి జాయిన్ అవ్వను, సైలెంట్గా వచ్చి కొండపోయి చేసుకునే పరిస్థితి వచ్చును. కానీ నా కోసం విమర్శించే స్థాయి కాదు అతనిది. అతను ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని చెప్పండి. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తాను. ఏమైనా ఉంటే చూసుకుంటారంటే అతను ఊరు నన్ను రమ్మంటారో చెప్పండి, లేదంటే నా ఊరు అతను వస్తాడో చెప్పండి. నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి నన్ను పర్సనల్గా మాత్రం ఎప్పుడు కూడా నా ప్రస్తావన మాత్రం తేవద్దని చెప్పేసి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారాగా మీకు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏదో మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ నాయకులు అయితే నా గురించి కానీ ఎవరు కూడా మాట్లాడిన అర్హత అయితే లేదు. ఎందుకంటే నేను వినియోగితుడిగా నేను పోటీ చేసుకున్నాను. నన్ను నమ్మి నరసాపురం జనం 285 మెజార్టీతో వచ్చి గెలిపించుకున్నారు నన్ను. అదే మన ధర్మశ్రీ గారు అయితే ఊరంటూ వచ్చి గెలిచిన వాళ్ళే ప్రెసిడెంట్, ఊరిన వాళ్ళే ప్రెసిడెంట్ ప్రచారం చేసినా సరే అది లెక్క చేయకుండా నన్ను 300 మెజార్టీతో దగ్గర గెలిపించారు. ఆ జనం కోసం నేను ఏమైనా చేయడానికి రెడీ. ఎమ్మెల్యేలు కాదు, ఈ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడినా సరే నేను ఒప్పుకోను. ఎందుకంటే నా ప్రజలు నా దగ్గరికి వచ్చి నువ్వు ఈ 3 సంవత్సరాలు వెళ్ళావు కదా ఏం చేశారని అడిగారు, ప్రశ్నించారు నన్ను. నువ్వు ఎందుకు ఉంటున్నావు అక్కడికి వెళ్ళి, నీకు ఏది మీద ఇస్తున్నారు, నీకు ఏది లేదు కదా, ఎందుకైనా సరే ఆ పార్టీ పట్టుకొని ఉంటున్నావు. మేము చెప్తున్నాం ఈరోజు, మా ఇంటికి వచ్చారు. ఆ రోజు ఇంటికి వచ్చి నువ్వు వస్తావా, నువ్వు పార్టీలోకి వెళ్ళవా, లేకపోతే నేను వదిలేస్తాను. నేను అన్నా నా ప్రజల తర్వాత ఏదైనా సరే నన్ను గెలిపించుకున్న ప్రజలకే నేను వేటిస్తాను. ఈ ఎమ్మెల్యేలకు కానీ ఎవరికే కానీ వాళ్ళు ఏది చెప్తే నేను చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే నేను ఈరోజు సర్పంచ్గా ఉన్నాను. దానికోసం నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో 6 కార్యకర్తలు, నా డైరెక్టర్ మొత్తం, నా డైరెక్టర్ 6 డైరెక్టర్లు కూడా వచ్చి 5 డైరెక్టర్లు వచ్చి వద్దు వెళ్ళిపోతాం అని నా డైరెక్టర్లు నేను కూడా ఆ రోజు తీసుకొని ముద్దురు తెల్లి కొనుగోలు వేసుకుని జరిగింది. పార్టీలు చేసాం. ఎవరు ప్యాకేజీలు ఇచ్చారు, అవి ఇచ్చారు, ప్యాకేజీలు తీసుకున్నంత అవసరం మాకు లేదు. కాబట్టి మేమే ఇస్తాం ప్యాకేజీలు. అయింది ప్యాకేజీలు తీసుకున్నంత చేసినంత అంత మనస్తత్వం మాకు ఏం లేదు, అంత అవసరం కూడా మాకు లేదు. మాకు డెవలప్మెంట్ కావాలి. నాకు ఊరికి డెవలప్మెంట్ కావాలి కోసం నేను పార్టీలో వెళ్ళిపోయాను. ఇప్పుడు అంటున్నారు ప్యాకేజీలు తీసుకున్నారు, ఇప్పుడు దాకా పార్టీలో ఉండి అనిపించే డేట్ అనిపించి చూపించమనండి. అనిపించాం కదా, డేట్ అనిపించి ఒక్కటి చూపించమనండి. పోయి పలానా టైంలో నీకు ఇది ఇచ్చాం, పలానా టైంలో ఈ 3 సంవత్సరాలు ఇది ఇచ్చామని చెప్పమనండి. నాకు ఒక అర్థం ఉంటుంది.
అంతేగాని ఒకసారి మాట జారమంటే దాని వెనక్కి తీసుకోలేము. కాబట్టి దాని గురించి కొంచెం మీరు ఆలోచించుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది అంతే.